ఆత్మఫలాలు చెప్పబోతున్నాను. ప్రేమ, సంతోషం, సమాధానం, దిగశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశావిగ్రహం. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పినా నీ పేరు చెప్పు. నువ్వు పాస్ వేసుకుంటావా? అయితే నువ్వు All of you praise the Lord. My name is Sahasra. చెప్పు, గట్టి చెప్పు. All of you praise the Lord. My name is Sahasra. My class teacher name is Hemalata teacher. All of you praise the Lord. All of you praise the Lord. My name is Sahasra. My class teacher name is Hemalata teacher. ఈ రోజు నేను ధనవంతుడు మరియు లాజరు గురించి చెప్పబోతున్నాను. బైబిల్లో ఒక ధనవంతుడు మరియు లాజరు అనే పేదవాడు ఉన్నాడు. ఇద్దరు చనిపోయినప్పుడు లాజరుకు పరలోకంలో శాంతి లభిస్తుంది. అయితే ధనవంతుడు నరకంలో యోతన పడతాడు. ధనవంతులు పేదల పట్ల దయ చూపాలని ఈ కథ ద్వారా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు నేను గురించి నేర్చుకున్నాను. ఒకసారి రోజు పంపిస్తున్నా మూడు చెప్తున్నారు. అప్పుడు అతను కిటికీ నుంచి పట్టుకొని డబ్బాయికి నవ్వారు. అప్పుడు అయిపోయి పరిగెత్తి కింద పరిగెత్తారు. అప్పుడు మమ్మల్ని బతికిస్తారు. నీతి చర్చిలో జాగ్రత్త ఉన్నాయి. థ్యాంక్ యూ. All of you praise the Lord. My name is Sashini. ఈరోజు నేను పౌలు బర్నబా గురించి చెప్తున్నాను. పౌలు బర్నబా ఒకరోజు ఊరు తిరిగి సువార్త చెప్పేవారు. అప్పుడు రూజా పట్టణానికి పోయి సువార్త చెప్తుంటే ఒక ఆయనకి కాలేవు, చిన్నప్పటి నుంచి కాలేవు. ఏసునామంలో లేయి అంటే లేచి గంతులు వేసినారు. వాళ్ళందరూ చూసి మన దేవులే దిగి వచ్చినారనుకంటే వాళ్ళకి బలి అర్పిద్దాం అనుకంటే వద్దు మాకు బలి అర్పిద్దాంది అని అంటే మేము దేవుని కాము మనుషులమే అని అంటే వాళ్ళ కోపం తీసి రాళ్ళతో కొట్టి చనిపోయినాడని వెళ్ళిపోయినాడు. అయినా లేచి వేలే పట్టణానికి పోయి సువార్త చెప్తున్నారు. నీతి, మనుషులకి పూజించకూడదు, దేవునికి ఒక్కటే పూజించాలి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రేజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ అశ్విన్. ఈరోజు నేను నడుచుకుతున్న స్టోరీ గుడ్డివాడైన పడితే. ఒకరోజు దేవుడు తన ఫిష్ తీసుకొని ఎరకాంకి వెళ్తున్నారు. ఒక దారిలో ఒక పుట్టివాడు కనిపించిన. అతని పేరు బర్తిమై. చిన్నప్పటి నుంచి కళ్ళు లేవు. నన్ను కరుణించు అని అంటే గట్టికి ఎగలన్నారు. అందరూ సరే అంటే బుట్టివారు వినకుండా దేవుని ఇంకా గట్టిగా కేకలన్నాడు. దేవుడు అతన్ని తీసుకురామని చెప్పాడు.
యేసయ్య కళ్ళు ఇచ్చినాడు. నీతి అడుగుడి మీకు ఇవ్వబడును. థ్యాంక్ యూ. Praise all. My name is Jidar Mahesh. నేను ఏకన్ గురించి చెప్తున్నాను. ఏకాను దొంగతనం చేసినాడు. అన్నీ ఏం దొంగతనం చేసినాడు? ఏకాను వెండి, బంగారము, కొత్త డ్రెస్ దొంగతనం చేసి 10th భూమిలో పెట్టినాడు. అన్నీ చీట్లు చేసి ఏకాన్ పేరు సిన్ని అని ఇశ్రాయేలు కోపం వచ్చి రైలు వేసి మంట పెట్టి చంపేసినాడు. తోడి నీతి మనది అబద్ధాలు ఆడగొద్దు, మోసం చేయగొద్దు, దొంగతనం చేయగొద్దు. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. I love you, bless the Lord. My name is Krishnatel. ఈరోజు యాయుడు కుమార్తె నుంచి చెప్తున్నా. ఒకరోజు యేసయ్య వాక్యం చెప్తూ ఉండగా అప్పుడు యాయుడు వచ్చి యేసయ్య నా బిడ్డ చనిపోతున్నానని చెప్పాడు. అప్పుడు యేసయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. అప్పుడు దాడిలో అందరూ యేసయ్య మీద పన్నాడు. అప్పుడు 12 years ఆమెకి బాలేడు. అప్పుడు దేవుడు చంగు వచ్చింది. అప్పుడు బాగేయండి సాక్ష్యం చెప్పింది. యాయుడు విన్నాడు. కొంతమంది వచ్చి నీ బిడ్డ చనిపోయినని చెప్పాడు. అప్పుడు దేవుడు యాయుడు ఇంటికి బయలుదేరాడు. అప్పుడు చిన్నదానా లెమ్ము అని చెప్పాడు. అప్పుడు లేచి కూర్చుంది. అప్పుడు వాళ్ళందరూ షాక్ అయినాడు. యాయుడు యేసయ్యని నమ్మితే యేసయ్య మనల్ని కూడా మనం కూడా యేసయ్యని నమ్మితే అద్భుతాలు దేవుడు మనల్ని కూడా అద్భుతాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. I love you, praise the Lord. My name is Akshaya. నేను ఈరోజు హన్నా ప్రార్థన గురించి చెప్తున్నాను. రామ అనే పట్టణంలో ఎల్కానా ఉండేవాడు. ఎల్కానాకి 2 భార్యలు. పెద్దామె పేరు హన్నా. హన్నాకు పిల్లలు లేరు. ఎల్కానా 2వ భార్య. పెనిన్నాకు పిల్లలు ఉన్నారని, హన్నాకు పిల్లలు లేరని పెనిన్నా హన్నాను మాటలతో చాలా ఇబ్బంది పెట్టింది. హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఏలి ఇంకా ఎంతసేపు మత్తుతో ఉంటామని అడిగాడు. దేవుడు హన్నాకు ఒక బాబుని ఇచ్చాడు. ఆ బాబు పేరు సమూయేలు. తిరిగి సమూయేలును దేవునికి ఇచ్చింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్షయ. కీర్తనలు 50:15 వచనము. ఆపత్కాలమందు
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. All of you praise the Lord. My name is Pragnya. Today my topic is the fruit of the spirit. First is strawberry, love, care for others and show kindness to everyone. Watermelon, peace, stay calm and trust God even in problems. Grapes, kindness, be gentle, helpful and caring to others. Orange, be joy, happy and thankful in all situations. Apple, self-control, control your words, actions and feelings. Blueberry, goodness, always do what is right and please God. Pineapple, patience, wait quietly without getting angry or upset. Peach, gentleness, be humble, soft and respectful. Banana, faithfulness, be honest, loyal and dependable. Thank you. Praise the Lord everyone. My name is A. Anvita. I am telling about the విత్తువాని ఉపమానం. విత్తువాని ఉపమానంలో యేసయ్య విత్తనములు 4 చోట్ల విత్తాడు. అవి ఒకటి రాతి నేలలో పడుతుంది, ఒకటి త్రోవ పక్కల పడుతుంది, ఒకటి ముళ్ళ పొదలలో పడుతుంది, ఒకటి మంచి నేలలో పడుతుంది. త్రోవ పక్కన పడిన విత్తనములలో కాకిలు వచ్చి ఎత్తుకపోతాయి. రాతి నేలలో పడిన విత్తనములో దానికి వేరు లేనందుకు అది ఉండలేకపోతుంది. ముళ్ళ పొదలలో ముళ్ళు అంచివేస్తాయి. మంచి నేలలో పడిన విత్తనములు అవి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తాయి. మేరీ జోన్స్కు బైబిల్ చదవాలనే ఆసక్తి ఉండేది. అప్పటి కాలంలో బైబిల్ చాలా ఖరీదుగా ఉండేది. అందుకు వాళ్ళ ఇంట్లో కూడా బైబిల్ లేదు. అందుకు ఆమె 6 సంవత్సరాలలోనే వేరే వాళ్ళ ఇంట్లో పనులు చేసి ఆ డబ్బులు దాచిపెట్టుకుంటున్నది. ఈమె వాక్యము దీపము వంటిది అని చెప్తుంది. అప్పుడు 18వ శతాబ్దంలో బైబిల్ కొనుక్కోవడానికి 26 మైళ్ళు నడిచి, ఒంటరిగా చెప్పులు లేకుండా నడిచి మేరీ థామస్ చార్లెస్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే అతని దగ్గర బైబిల్స్ అయిపోతాయి. అందుకు అతడు బ్రిటిష్ వస్తువుని కలిసి, నాకు బైబిళ్ళు కావాలి, మీరు ప్రింట్ చేస్తారా అని అడుగుతాడు. సరేలే అని బ్రిటిష్ వస్తుడు అని అంటాడు. అప్పుడు మేరీ జోన్స్, నీకు ఎందుకు థామస్ చార్లెస్ నీకు ఎందుకు బైబిల్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు నాకు బైబిల్ చదవాలంటే చాలా ఇష్టం, అందుకు నాకు బైబిల్ కావాలి అని చెప్తాడు. అప్పుడు మార్చి 7, 1804న బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్స్ సొసైటీ స్థాపించబడింది. అప్పుడు మేరీ జోన్స్ ఒక బైబిల్ కొనుక్కునింది. ఆమె ఆ బైబిల్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళింది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అన్విత. కృపమ్మ ప్రైజ్. I am Krupamma. My story is Book of Yeshaya. యెషయాకి దేవుడు ఇచ్చిన దర్శనం. యెషయా గ్రంథాన్ని రాసింది యెషయానే. యెషయా తండ్రి పేరు ఆమోజు. యెషయా 4 రాజుల కాలంలో ప్రవచిస్తాడు. రాజులు ఎవరంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. యెషయా అనే మాటకు అర్థం యెహోవాయే రక్షణ. యెషయా అనేది హెబ్రీ పదం. యెషయా 7:14లో యేసుక్రీస్తు జననం గురించి కూడా యెషయా ప్రవక్త ముందరగానే ప్రవచిస్తాడు. యెషయా 9:6లో మనకు శిశువు పుట్టెను, ఆయన ఆలోచనకర్త, నిర్తుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు అని ముందరగానే ప్రవచిస్తాడు. యెషయా 53లో యేసుక్రీస్తు సిలువ వేయబడడం గురించి కూడా ముందరగానే ప్రవచిస్తాడు. యెషయా 65-66లో యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి కూడా ప్రవచిస్తాడు. ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అని అంటారు. ఎందుకు మినీ బైబుల్ అంటారంటే మన బైబిల్లో 66 చాప్టర్స్ ఉంటాయి. ఆ 66 చాప్టర్స్లో యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. 66 అధ్యాయాలు ఉంటాయి కాబట్టి ఈ బైబిల్లో ఉండేటివన్నీ 66 అధ్యాయాల్లో ఉంటాయి కాబట్టి మినీ బైబిల్ అని అంటారు. ఈ అధ్యాయం ద్వారా మేము నేర్చుకున్న అంశం
ఎంత ఘోర పాపినైనా దేవుడు చేర్చుకొనును అని మన పాపం కెంపు వలె ఎర్రగా నేనును హిమవంత తెల్లగా చేస్తాడు. ఈ పుస్తకం యొక్క ఉద్దేశం యెషయా ప్రవక్త యేసుక్రీస్తు రక్షకుడని స్పష్టంగా ప్రవచిస్తాడు. యేసుక్రీస్తే రక్షణ, విడుదల, పాప క్షమాపణ, నిత్య జీవం అని ముందరగానే తెలియజేస్తాడు. థ్యాంక్ యూ. ఏంది నువ్వు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంది? అందరికీ ప్రజలు, నా పేరు జోయల్. ఇప్పుడు నేను చేసినది సొలొమోను రాజు తీర్పు. దావీదుకు బెర్షబాకు సొలొమోను రాజు పుడతాడు. సొలొమోను రాజు కడుపులో ఉన్నప్పుడు దేవుడు యెదిద్యా అని పేరు పెట్టమంటాడు. యెదిద్యా అనగా దేవుని బహుప్రియుడు. తర్వాత మళ్ళీ సొలొమోను అని పేరు పెట్టమంటాడు. సొలొమోను అనగా సమాధానం. దావీదు రాజు ముసలివాడైనప్పుడు సొలొమోను రాజుకి పట్టాభిషేకం చేశాడు. ఒకరోజు సొలొమోను రాజు బలి అర్పించడానికి పర్వతం పైనికి వెళ్తాడు. అప్పుడు అక్కడే పడుకున్నప్పుడు దేవుడు నీకు ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు సొలొమోను రాజు నాకు వజ్రాలు, డబ్బు ఏమి వద్దు దేవా, నాకు ఈ దేశాన్ని పరిపాలించడానికి ఉత్త జ్ఞానం ఒక్కటే ఇయ్యి చాలని అంటాడు. అప్పుడు దేవుడు నువ్వు ఏమి డబ్బు, వజ్రాలు ఏమి అడగకుండా ఉత్త జ్ఞానం ఒకటే అడిగావు, కానీ నీకు వజ్రాలు, డబ్బు అన్నీ నీకు ఇస్తున్నానని చెబుతాడు. తర్వాత ఒకరోజు ఇద్దరు స్త్రీలు గొడవ పడుతూ సొలొమోను మహారాజు దగ్గరికి వస్తాడు. ఇద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. మొదటి స్త్రీ రాత్రి పడుకున్నప్పుడు తన కొడుకు చనిపోతాడు. రెండవ స్త్రీ కొడుకుని తను తీసుకొని తన కొడుకుని రెండవ స్త్రీకి ఇస్తుంది. పొద్దున్నే లేచి రెండవ స్త్రీ చూసి దీని గురించి సొలొమోను రాజు దగ్గరికి గొడవకి వెళ్ళింది. అప్పుడు ఇద్దరు స్త్రీలు చెప్పినది సొలొమోను రాజు విని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక కత్తి తేండి, నేను ఈ పిల్లోని నేను సగం చేసి ఇద్దరికి సగం సగం ఇస్తానని చెప్తాడు. అప్పుడు మొదటి స్త్రీ సరే ఇలానే చేయండి, మా ఇద్దరికి సగం సగం కొడుకుని ఇవ్వండి అని చెప్తుంది. కానీ రెండవ స్త్రీ వద్దు, ఇలా కావాలంటే మొదటి స్త్రీకే కొడుకుని ఇచ్చేయండి, కానీ వీడిని చంపొద్దని చెబుతుంది. అప్పుడు రాజు ఈ రెండవ స్త్రీయే నిజమైన స్త్రీ అని తెలుసుకొని రెండవ స్త్రీకి కుమారుణ్ణి ఇచ్చేస్తుంది. కంక్లూజన్, మనం కూడా దేవుణ్ణి వజ్రాలు, డబ్బు ఏం అడగకుండా జ్ఞానం ఒక్కటే అడిగితే చాలు. తర్వాత సొలొమోను రాజులాగా ఎటువంటి పరిస్థితిలో అయినా ఆలోచించే జ్ఞానం మనకి వస్తుంది. నువ్వేమిది? దావీదు గొలియాతు. ప్రైజ్ ది లార్డ్, మై నేమ్ ఈజ్ పర్చివల్. నేను ఈరోజు దావీదు గొలియాతు గురించి చెప్తున్నాను. ఏచియాకి 8 మంది కొడుకులు ఉండేవారు. దాంతో దావీదు చిన్నవాడు. దావీదు గొర్రెలను మేపుతుండాడు. దావీదు వాళ్ళ అన్నలు యుద్ధంలో సైనికులు ఉండేవారు. ఒకరోజు దావీదు వాళ్ళ నాన్న దావీదుని యుద్ధం దగ్గరికి పో అని చెప్పినాడు. యుద్ధానికి పోయినప్పుడు ఆడ యుద్ధము జరుగుతలేరు. గొలియాతు అప్పుడు పెద్దగా ఉన్నాడు. అన్నరు చూచి భయపడినారు. దావీదు యుద్ధానికి పోయినాడు. 5 రాళ్ళు చీకొని ఒక్క రాయితో కొట్టింటే చనిపోయినాడు. థ్యాంక్ యూ. నీతి యెహోవారే, యుద్ధము యెహోవారే. నువ్వేందమ్మా, ఏంటిది? నేను ఈరోజు అబిగయేలు నాబాలు బైబిల్ స్టోరీ చెప్తున్నాను.
సౌలు రాజు దావీదును చంపాలనుకుంటున్నప్పుడు దావీదు అడవిలో ఒక గుహలో దాక్కుంటాడు. అప్పుడు దావీదుకు నాబాలు అనే ఒక సైన్యం ఉందని తెలిసింది. తన సైన్యంలో నుంచి కొంతమందిని నాబాలు సైన్యంకి కంచలాగా ఉండామని చెప్పాడు. అప్పుడు ఒకరోజు దావీదుకు ఆహారం లేనప్పుడు నాబాలు సైన్యంని అడగనికి వెళ్ళినప్పుడు నాబాలు, నువ్వు నేనేమన్నా చెప్పానా నీకు కంచగా ఉండమని? నేనెందుకు ఇవ్వాలి, నేను ఇయ్యను అని అన్నాడు. అప్పుడు దావీదు యుద్ధం చేయడానికి సిద్ధం కావడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ విషయం అబిగయేలుకు తెలిసింది. అబిగయేలు వెంటనే 200 లొట్టలు ద్రాక్షారసం మాంసం తీసుకొని వచ్చింది. అప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని క్షమించండి, మా భర్త మూర్ఖుడు అని మా భర్త హలో 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 పక్కన లే హలో 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 రావటం రెడీ చేసాం ఇందాక. హలో 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 ఏమవుతుందో చెప్పడం లేదు, ఏమవుతుందో చెప్పడం లేదు. హలో 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 అప్పుడు అబిగయేలు, నా భర్త మూర్ఖుడు, మమ్మల్ని క్షమించండి అని అడిగినప్పుడు దావీదు క్షమిస్తాడు. ఈ కథ ద్వారా మేము నేర్చుకున్న నీతి, అబిగయేలు లాగా ఎప్పుడైనా కానీ తెలివిగా ఉండాలి. వెరీ గుడ్, వెరీ నైస్. అయిపోయింది కదా. నెక్స్ట్ అండ్ మనీత్. చెప్పాలి. Praise the Lord everyone. Praise the Lord everyone. My name is Manit. I am studying in first class. ఈరోజు నేను యోనా గురించి చెప్తున్నాను. దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పింటే పడవలో పారిపోయాడు. సముద్రంలో పాడేశారు. తుఫాను వచ్చింది, సముద్రంలో పాడేశారు. 3 రోజుల తర్వాత దేవునికి ప్రేయర్ చేశారు. ఉమ్మి వేసింది. నినివే పట్టణానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించినారు. ఆ తర్వాత మనుషులను బాగా చేసినారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మనీత్. నైస్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ యోనా.
Charitesh, praise the Lord. What is this? లాజరు గృహ. Tell about this. Praise the Lord. Praise the Lord, everyone. Praise the Lord, everyone. My name is A. Charitesh. Praise the Lord, everyone. My name is A. Charitesh. ఈరోజు నేను లాజరు గురించి నేర్చుకున్నాను. మార్తా మరియకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు లాజరు. మార్తా మరియకి ఒక లాజరు. మార్తా మరియకి ఒక తమ్ముడు. Praise the Lord. The Lord. హలో హలో మైక్ నుంచి సౌండ్ వస్తుంది అది. హలో 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 మైక్ నుంచి కూడా సౌండ్ వస్తుంది. హలో Hallelujah, hallelujah, praise the Lord. హలో 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 చేయకుండా ఎట్ వస్తుంది బాబు ఛార్జింగ్ పాయింట్. హలో పైన Praise the Lord. హలో హలో Hallelujah, praise the Lord. Hallelujah. మార్తా మరియకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు లాజరు ఒక జబ్బు వచ్చి చనిపోయారు. 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వాళ్ళ ప్రాంతానికి వచ్చాడు. ఈ విషయం మార్తాకి తెలిసింది. మార్తా పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు కొంచెం 4 రోజుల ముందు వచ్చింటే మా తమ్ముడు బ్రతుకుతుండే కదా నాయన అని చెప్పింది. మార్తా కూడా వచ్చి, దేవా నువ్వు కొన్ని రోజుల ముందు వచ్చింటే మా తమ్ముడు బ్రతుకుతుండే కదా నాయన అని చెప్పింది. మీరు వెళ్ళి రాయి తీయండి అని చెప్తారు. మార్తా వచ్చి, దేవా 4 రోజులు అయింది లాజరు చనిపోయి, వాసన వస్తుందేమో కదా దేవా మీరు అని చెప్తుంది. మీరు దేవుని విశ్వాసంతో ఓపెన్ చేయండి అని చెప్తారు. లాజరు రాయి జరుపుతారు. లాజరు బయటికి రమ్ము అని చెప్తారు. లాజరు బయటికి వస్తాడు. మార్తా మరియా వెళ్ళి కట్లు విప్పండి అని చెప్తారు. కట్లు విప్పుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. థ్యాంక్ యూ. Very good, Charitesh. Very good, Charitesh. Nice. Now, Alex, tell about this. All of you present, my name is Satik Darhas. Today my topic is Jakaya. ఎరికో పట్టణానికి యేసుక్రీస్తు వచ్చాడని జక్కయ్యకు తెలిసింది. అప్పుడు జక్కయ్య యేసుక్రీస్తును చూడాలని ఆశపడతాడు. అప్పుడు జక్కయ్య యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాడు. కానీ యేసుక్రీస్తు చుట్టూ చాలామంది శిష్యులు ఉంటారు. అప్పుడు జక్కయ్య పొట్టి ఉండడం వల్ల జక్కయ్య యేసుక్రీస్తుని చూడలేకపోతాడు. అప్పుడు పొట్టి జక్కయ్య పక్క వీధికి వెళ్దాం, పక్క వీధికి యేసుక్రీస్తు వస్తాడు కదా అని అనుకొని పొట్టి జక్కయ్య పక్క వీధికి వెళ్తాడు. పక్క వీధికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వస్తాడు. పక్క వీధిలో కూడా యేసుక్రీస్తుతో పాటు శిష్యులు ఉంటారు. అప్పుడు పొట్టి జక్కయ్య పక్కన మేడి చెట్టు ఉంది, అది ఎక్కి యేసుక్రీస్తుని చూద్దాము అని అనుకుంటాడు. అప్పుడు పొట్టి జక్కయ్య మేడు చెట్టు ఎక్కి యేసుక్రీస్తుని చూశాడు. అప్పుడు యేసుక్రీస్తు పొట్టి జక్కయ్య వద్దకు వచ్చి
జక్కయ్య నేను ఈరోజు మీ ఇంట్లో నివాసం ఉండబోతున్నాను అని చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు నేడు మీ ఇంట్లో రక్షణ వచ్చింది అని చెప్తాడు. అప్పుడు జక్కయ్య నా ఆస్తిలో సగం ఆస్తి పేదలకు పంచుతా అని చెప్తాడు. థ్యాంక్ యూ. Very good, Alex. Next, B. Soumya. What is this? దావీదు గొలియాతు. దావీదు బెత్లెహేములో ఉండేవాడు. 8 మంది అన్న తమ్ముల్లో తనే చిన్నవాడు. దావీదు గొర్రెలు కాస్తూ సంగీతాన్ని వాయించేవాడు. ఒకరోజు సైన్యంలో ఉన్న తన అన్నలను చూడడానికి యుద్ధ భూమికి వెళతాడు. అక్కడ ఒక పెద్ద భీకర ఆకారం గల గొలియాతుని చూస్తాడు. మీలో ఒక గొప్ప వీరుణ్ణి నా దగ్గరకు పంపియండి. అతడు నన్ను చంపితే మా పాలస్తీయులు అందరూ మీ సేవకులుగా ఉంటారు. ఒకవేళ మీ వీరుణ్ణి నేను చంపితే మీ ఇశ్రాయేలీలు అందరూ మా సేవకులుగా ఉంటారని గొలియాతు అంటాడు. దావీదు ఎప్పుడైనా దేవుడు ఇశ్రాయేలుల వైపే ఉంటాడని అనుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను గొలియాతుతో యుద్ధం చేస్తాను అని అంటాడు. రాజా సరే అంటాడు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు 4 రాళ్ళు తీసుకొని 5 రాళ్ళు తీసుకొని ఒకే రాయి తన విడిసెలో పెట్టి త్రిప్పి కొడతాడు. గొలియాతుకి నుదిటి మీద తగి కింద పడిపోతాడు. ఇది తన ఖడ్గం తీసుకొని గొలియాతు తలని ఖండిస్తాడు. తర్వాత ఫిలిస్తీయులు చూసి ఫిలిస్తీయులందరూ పారిపోతారు. అప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు. థ్యాంక్ యూ. Very good, Soumya. And next, హల్లెలూయా. Suhas. హలో. Come here. I love you, praise the Lord. My name is Shyam Kishore. Today my project is 5 ఆజ్ఞలు. నీ దేవుడవైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. దేని రూపమైనను నువ్వు విగ్రహము చేసుకోవద్దు, పూజింపకూడదు. యెహోవా నామమున వ్యర్థముగా నుచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపము ఉంచుకున్నాము. నీవు దీర్ఘాయుష్మున్నట్లు నీ తండ్రిని సమానించుము. నరహత్య చేయకూడదు, విభజింపకూడదు, దొంగిలకూడదు. నీవు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ శ్యామ్ కిషోర్. నైస్. 10 ఆజ్ఞలు చెప్పావు. Praise the Lord. Hallelujah.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తీసుకోపోవచ్చు మళ్ళీ ఆడి పట్టుకోవచ్చు నాన్న. చేసావా? ఆగినా హాయ్. ఎవరితో మాట్లాడేది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకేనా? సుహాస్, వాట్ ఈస్ దిస్? ఏంటిది చెప్పు. మోషే. ఎక్కడున్నాడు మోషే? జమ్ముపేటలో కదా. జమ్ముపేటలో. సరే, మోషే గురించి చెప్పు. మోషే ఈజిప్టులో ఇశ్రాయేలు కుటుంబంలో జన్మించాడు. ఫరోరాజు ఆ దేశానికి ప్రకారం ఇశ్రాయేలు మగ శిశువులను చంపుతున్నారని తెలిసి అతని తల్లి రక్షించడానికి నీలు నదిలో ఒక బుట్టలో ఉంచింది. ఫరో కుమార్తె ఆ బుట్టను కలబెట్టింది. మోషేని దత్తత తీసుకుంది. ఫరో కుమార్తె అతడిని మోషే అని పేరు పెట్టింది. మోషే అంటే అర్థం బేటకు తీయడం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సుహాస్. నెక్స్ట్ హర్ష. ఏంటి హర్ష ఇదంతా చెప్పు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యాకోబు 12 మంది కుమారులు. రూబేను, సిమియోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఇశ్శాఖారు, జబులోను, జోసెఫ్, బెన్యామీను. వీళ్ళందరూ యాకోబు కుమారులు. యాకోబుకు 2 భార్యలు, లేయా, రాహేలు. థ్యాంక్ యూ. అంతేనా? అబ్రహాము భార్య పేరు శారా. అబ్రహాముకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు ఇషాకు. ఇషాకు భార్య పేరు వచ్చేసి రిబ్కా. ఇషాకుకు 2 పిల్లలు పుడతారు, ఏషావు ఇంకా యాకోబు. యాకోబుకి 2 భార్యలు, లేయా, రాహేలు. లేయాకు 7 మంది పిల్లలు పుడతారు. లేయా వచ్చేసి జిల్పా పని మనిషి. జిల్పాకి 2 పిల్లలు పుడతారు. రాహేలుకి 2 పిల్లలు. రాహేలు పని మనిషి వచ్చేసి బిల్హా. లేయాకి రూబేను, సిమియోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, అషేరు, ఇశ్శాఖారు, జబులోను, యోసేపు, బెన్యామీను. వీళ్ళందరూ యాకోబు కుమారులు. థ్యాంక్ యూ. వాళ్ళందరినీ కలిపి ఇశ్రాయేలీయులు అంటారు. My story name is Jeremiah. ఈ ఇర్మియా గ్రంథాన్ని రాసింది ఇర్మియాయే. ఇర్మియా యాజకుడు, ప్రవక్త. ఇర్మియా కాలంలో 5 మంది రాజులు ఉంటారు. ఆ రాజుల పేరేమంటే యెషియా, యెహోయాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. యెషియా మంచి రాజు, మిగతా 3 మాత్రం చెడ్డ రాజులు. ఇర్మియాను దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే పిలుచుకుంటాడు. నీ తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మురిపే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్తాడు. అప్పుడు ఇర్మియా, నేను బాలుడను ఎలా మాట్లాడాలి అని అడిగితే, నీ నోట నా మాటను ఉంచి ఉన్నాను అని దేవుడు అంటాడు.
ఇర్మియా కాలంలో యూదులు బహుపాపులుగా చెడిపోయి ఉన్నారు. అప్పుడు ఈ దుర్మార్గులను నువ్వు పోయి హెచ్చించు అని చెప్తాడు. అప్పుడు ఇర్మియా పోయి యూదా ప్రజలను హెచ్చించినప్పటికీ వాళ్ళు మారరు, వినరు. అప్పుడు నెబుకద్నెజరు, బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి వాళ్ళని చెరలోకి తీసుకొని వెళ్తాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు యవనస్తులైన షడ్రక్, మేషక్, అబేద్నగో, దానియేలుని తీసుకొని చెరగా వెళ్తాడు. సెకండ్ టైం వచ్చినప్పుడు యూదా రాజుని తీసుకొని వెళ్తాడు. థర్డ్ టైం వచ్చినప్పుడు మొత్తం యెరూషలేంని మొత్తం నాశనం చేసేస్తాడు. ఇర్మియా 23:5లో దావీదుకు నీతి చిగురు పుడుతుంది, అందులో దావీదు వంశంలో యేసుక్రీస్తు పుడతాడని ఈ ఇర్మియా ముందరనే ప్రవచిస్తాడు. ఇర్మియా మాటకు అర్థం యెహోవాయే హెచ్చించువాడు. ఇర్మియా తండ్రి పేరు హిల్కియా. ఇర్మియా ఎక్కడ జన్మించాడంటే అనాతోతు అనే ప్రాంతంలో జన్మించాడు. ఈ గ్రంథం ద్వారా నేను నేర్చుకున్న అంశం, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. యవన కాలంలో ఉన్నప్పుడే మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు హెచ్చించువాడు, సరిచేయువాడు. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల పేర్లు చెబుతున్నాను. కనానీయుడైన సిమోను, ఆంద్రయ్య, సోమన్ పీటర్, ఆండ్రూ, జేమ్స్, జోన్, ఫిలిప్, బర్తలోమై, మత్తయి, సిమోను, మత్తయి, జబులోను, జేమ్స్, థామస్. యేసు శిష్యుల్లో చాలామంది చేపలు పట్టేవారే ఉన్నారు. మీరు యేసును అనుసరించినప్పుడు తన పనులను విడిచిపెట్టారు. యేసు వారిని మనుషులను పట్టుకోవడానికి జాలలు చేశాడు. చేపలు పట్టేవారు పేతురు, ఆంద్రయ్య, యాకోబు, యోహాను. పన్ను వసూలు చేసేవారు మత్తయి. ఇతను పనులు చేసేవారు ఫిలిప్పు, బర్తలోమై, యూదా, సిమోను, యాకోబు, మత్తయి, తోమా. థ్యాంక్ యూ. Praise the Lord everyone. Praise the Lord everyone. My name is Akshaya. I am studying in 4th class. ఈరోజు నేను చెప్పబోయేది కయ్యూను, హేబెలు. కయ్యూను రైతు పంటలను దేవుడికి బలిగా అర్పించేవాడు. కానీ దేవుడు వాటిని స్వీకరించలేదు. హేబెలు గొర్రెల కాపరి. తన మందలోని తొలిచూలిన పుట్టిన క్రొవ్విన వాటిని దేవుడికి బలిగా అర్పించేవాడు. దేవుడు వాటిని అంగీకరించేవాడు. హత్యకు కారణం కయ్యూను అర్పణను దేవుడు నిరాకరించినందున, హేబెలు అర్పణను అంగీకరించినందున కయ్యూనుకు కోపం వచ్చి హేబెలును చంపాడు. ఫలితం: ఈ హత్య తర్వాత దేవుడు కయ్యూనును శపించి అతనికి అస్థిరమైన జీవితాన్ని శిక్షగా ఇచ్చాడు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సన్నా. షైనీ, ప్రైజ్ ద లార్డ్. ఏం చెప్పబోతున్నావు? ఇదేంటి చెప్పు. పేతురు కుంటివాణి స్వస్థపరచుట. యెరూషలేం దేవాలయం పేతురు, యోహాను పుట్టినదే
పుట్టినదే మొదలుకొని ఒక కుంటివాడు మోసుకొని పోబడుచుండగా రోజు కొందరు మనుషులు ఆలయం దగ్గర తలుపు ద్వారాన కూర్చోబెట్టేవారు. పేతురు యోహాను ఎక్కి వెళ్ళుచుండగా ఆలయంలోకి ఆ కుంటి భిక్షగాడు భిక్షం అడగగా పేతురు యోహాను చూసి మా వైపు చూడు అని చెప్పిరి. మా యొద్ద వెండి బంగారం లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేవు అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. ఇతను పుట్టుకతోటే కుంటివాడు ఎలా స్వస్థపరిచాడని ఆశ్చర్యపడాడు. అప్పుడు పేతురు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఈ విషయంలో మా సొంత శక్తి అయినను మా భక్తి శక్తి అయినను ఏమీ లేదు, కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే సాధ్యమని చెప్పాను. సువార్త విని అక్కడ చాలామంది విశ్వసించారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ షైని. నెక్స్ట్ శైలజ, ఎవరి స్టోరీ చెప్పబోతున్నావు శైలజ? ద స్టోరీ ఆఫ్ దీనా చేసిన 3 తప్పులు మనం చేయకూడదు. దీనా తన సొంత నిర్ణయం తీసుకుంది. దీనా చూపు ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. సమయాన్ని వృధా చేయకూడదు. ఈ విధంగానే దీనా తన సంతోషాన్ని పొందుకొని దీనా తన కుటుంబానికి అవమానాన్ని మిగులుస్తుంది. థ్యాంక్ యూ. ఏదా బాబు? యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆ కుమార్తె పేరు దీనా. దీనా ఆ ఊరి ఆడపిల్లలను చూడడానికై వెళ్ళింది. అప్పుడు ఆ ఊరిలో షెకెము రాజు హమోరు రాజు కొడుకు షెకెము చూసి ఆమెను ఇష్టపడి ఆమెను పాడు చేసి అవమానపరుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న యాకోబు చాలా బాధపడతాడు. వాళ్ళన్న వాళ్ళు షెకెము అనే ఊరికి వెళ్ళి ఆ ఊరి మగవాళ్ళను అందరినీ చంపుతారు. ఆ విషయం తెలుసుకొని యాకోబు చాలా బాధపడతాడు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ స్మైలీ. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నేను ఈరోజు దావీదు యోనాతాను స్నేహం గురించి చెప్పబోతున్నాను. యోనాతాను సౌలు రాజు కుమారుడు. దావీదు ధైర్యవంతుడు. యోనాతాను సౌలు రాజు కుమారుడు. దావీదు ధైర్యవంతుడు, దేవునికి ప్రియుడు. గొల్యాతును ఓడించిన తర్వాత యోనాతాను దావీదు స్నేహం బలపడింది. వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. యోనాతాను తన స్నేహితుడైన దావీదుకి వస్త్రాలు, ఆయుధాలు తనకి ఇస్తాడు. వారు ఒకరికొకరు వాళ్ళు శాశ్వతంగా స్నేహం ఉండాలని వాగ్దానం చేసుకుంటారు. సౌలు రాజు దావీదును చంపాలనుకుంటాడు, కానీ యోనాతాను తనని రక్షిస్తాడు. వారు చివరిసారి కలిసినప్పుడు ఇద్దరు ఏడుస్తారు. యోనాతాను యుద్ధంలో చనిపోతాడు. దావీదు యోనాతాను కోసం చాలా బాధపడతాడు. దావీదు రాజు అయిన తర్వాత యోనాతాను కుమారుడైన ఎఫీబోషెతును ఆదరిస్తాడు. థ్యాంక్ యూ. హలో ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మేము రాజైన ఉజ్జియా గురించి కూడా నేర్చుకున్నాము. రాజైన ఉజ్జియా యూదా
రాజైన ఉజ్జియా యూదా రాజ్యంలో 10వ రాజు. ఆయన 16 సంవత్సరాలకు రాజుగా అయ్యాడు. ఇతడు 52 సంవత్సరాల వరకు రాజుగా పరిపాలించాడు. ఉజ్జియా తండ్రి పేరు అమధ్య. అమధ్య తను జీవించినంత కాలము యథార్థంగా జీవిస్తాడు. అతని తల్లి పేరు యొకల్య యెరూషలేము కాపురస్తురాలు. తన పాలన మొదటిలో తొలి దినాల్లో ఆయన జెకర్యా యాజకత్వంలో చాలా ఉన్నత కాలంలో అతడు అభివృద్ధి పొందాడు. ఉజ్జియా కట్టించిన నిర్మాణాలు అవేంటివంటే యెరూషలేము కోటలను బలపరచి బంజారు భూముల్లో బిరుజులను నిర్మించి బావులను త్రవ్వించాడు. సైనిక బలం అతడు భారీ సైన్యాన్నంతటిని ఏర్పాటు చేసి సరికొత్త సామాగ్రిని తయారు చేశాడు. అతనికి 2600 యోధులు ఉండేవారు. యోధులు అతనికి ఉన్న సైన్యం అందరినీ కలిపితే 3,75,000 సైన్యం ఉండేది. ఆ సైన్యంతో కలిపి ఆయన తెచ్చుకున్న విజయాలు ఏంటంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేసిన తర్వాత గాతు ప్రాకారంలను, అష్టోదు ప్రాకారంలను, యబ్నే ప్రాకారంలను పగలగొట్టి ఫిలిస్తీన్ల దేశంలోనూ అష్టోదు దేశంలోనూ ప్రాకారంలను మళ్ళీ కట్టించాడు. ఆయన అహంకార పతనం ఏంటంటే ఉజ్జియా శక్తిమంతుడైన తర్వాత, ధనవంతుడైన తర్వాత ఆయన అహంకారానికి లోనవుతాడు. అది ఎలా అంటే దేవుడు లేవీలను మాత్రమే యాజకునిగా ఎంచుకుంటాడు. కానీ రాజు ఏం ఆలోచించాడంటే లేవీలు మాత్రమే ఎందుకు యాజకులుగా ఉండాలి? నేను రాజును కాబట్టి నాకు ఏమన్నా అధికారం ఉంది, నేను ఏమైనా చేయగలనని చెప్పి మందిరంలోకి వెళ్ళి అజర్యా మరియు 80 మంది యాజకులు చెప్తున్న బైబిల్ మందిరంలోకి వెళ్ళి ధూపం వేస్తాడు. అతను ధూపం వేయుచుండగా దేవదూత వచ్చి, నువ్వు దేవునికి నిషేధంగా చేయుచున్నావు, నీకు దేవుడు కుష్టి కలిగిస్తాడని చెప్పి అతనికి కుష్టి కలిగిస్తుంది. దాని తర్వాత అతని జీవితం ఏంటంటే అతడు జీవించినంత కాలము కుష్టి రోగంతో జీవిస్తాడు. అతడు పాలన అంతా పక్కన పెట్టి తన కుమారుడైన యోతానును రాజుగా చేస్తాడు. అతడు మరణించే వరకు ఒక ప్రత్యేక గదిలో ఉండేవాడు. ఈ కథ ద్వారా మేము నేర్చుకున్న నీతి ఏంటంటే మనము దేవునికి దగ్గరగా బతికి దేవుని ఆజ్ఞలను పాటించి భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు సహాయం చేస్తాడు. అలాగే దేవుడు ఎవరికి అప్పగించిన పని వాళ్ళే చేయాలి. మేము సండే స్కూల్లో ప్రధాన యాజకుడి గురించి కూడా నేర్చుకున్నాము. ప్రధాన యాజకుడు ప్రజల తరపున సేవ చేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రజల తరపున బలులను, అర్పణలు అర్పిస్తాడు. పాప ప్రాయశ్చిత్తం, ప్రజలు ఒకవేళ పాపం చేస్తే దానిలకు ప్రాయశ్చిత్త బలి చేసి వాళ్ళ పాపాన్నంతా పోగొడతాడు. ప్రత్యేక ఆచారాలు, ప్రత్యేక గుడారములో నిర్దిష్టమైన సేవలు ఇదొకటే నిర్దిష్టమైన సేవలు చేయడం అతని బాధ్యత. అతని ప్రధాన యాజకుడి వస్త్రాలు ఏంటంటే నార వస్త్రాలు, నారలో దుస్తులు, నడుము కట్టు, తలపాగా మరియు నార బట్టలు. ఇక్కడ ఈ దుస్తులు అన్నీ నారతో చేయబడ్డాయి. ఈ నడుము కట్టు ఇది హృదయ పాపాలను, ఆలోచనను ప్రాయచిత్తం చేసేది. నడుము కట్టు. నీలి వస్త్రం, దీనికి బంగారు గంటలు మరియు దానిమ్మలు అంచులో ఉంటాయి. ఏఫోదు, ఇది ఒక రకమైన భుజం మీద, దీనిపై 12 తెగల
దీనిపై 12 గోత్రాలను సూచిస్తూ ఏఫోదు అనేది ఉంటుంది. ఇక్కడ పైన ఊరీము తూరీము అనే 2 రత్నాలు ఉంటాయి. ఇక్కడ పైన తలపాగా అహంకారానికి ప్రాయశ్చిత్తం చేసేది. రొమ్ము పలక ఏఫోదు పైన ఉండే రొమ్ము ఊరీము తూరీము. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఎవరంటే అబ్రహాము కాలంలో ప్రధాన యాజకుడు ఎవరంటే మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదిస్తాడు. రాజైన దావీదు ఇట్లా ప్రవచిస్తాడు, దేవుడు యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు, ఆయనే మన ప్రధాన యాజకుడు అని చెప్తాడు. ఎహెజ్కేలు, జకరియా, ఎజ్రా వీళ్ళందరూ అలాగే ప్రవచిస్తారు. అహరోను మరించే సమయానికి అహరోను కుమారులను యాజకులుగా ప్రతిష్ఠిస్తున్నాడు. అహరోను లేవి యాజక్రమము తాత్కాలికమైనది, బలము లేనది. మానవులే ప్రధాన యాజకులు. ఫస్ట్ ప్రధాన యాజకులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసేవారు. దాని తర్వాత సొలొమోను కట్టించిన యెరూషలేము దేవాలయంలో సేవ చేసేవారు. దాని తర్వాత బబులోను చెరకి తీసుకుపోయినప్పుడు ఈ యెరూషలేమును పలగొట్టి ఈ యెరూషలేమును కట్టిస్తారు. అప్పుడు ప్రధాన యాజకులు యేసుక్రీస్తు రాబోతున్నాడు కాబట్టి ఇంకా ప్రధాన యాజకులు అవసరం లేదు కాబట్టి ఇంకా ప్రధాన యాజకులు అప్పటి నుండి లేరు. మనము ఇప్పుడు త్వరలో యేసుక్రీస్తు రాబోతున్నాడు. మనము విశ్వసించి దేవుణ్ణి నమ్మాలి. రెండో రాకడ వచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్లో ఈ స్టోరీస్ ద్వారా మేము నేర్చుకున్న బైబిల్ అర్థాలు: ఎహెజ్కేలు అనగా యెహోవా నా బలము, ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు, ఎజ్రా అనగా సహాయము, ఎస్తేరు అనగా నక్షత్రము, హదస్సా అనగా సువాసన గల చెట్టు, దీనా అనగా తీర్పు పొందుట, ఎహెజ్కేలు అనగా యెహోవా బలపరచును, దానియేలు అనగా యెహోవా న్యాయం తీర్చును, యెషయా అనగా యెహోవాయే రక్షణ, ఇర్మియా అనగా యెహోవాయే హెచ్చించును, ఎలోహి ఇజ్రాయేలు అనగా ఇజ్రాయేల దేవుడే దేవుడు, అబ్రాము అనగా తండ్రి హెచ్చింపబడెను, అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి, ఇస్మాయేలు అనగా దేవుడు వినును, బిల్హా అనగా సిగ్గు, బేతేలు అనగా దేవుని ఇల్లు, బెత్లహేము అనగా రొట్టెల ఇల్లు, యాకోబు అనగా మోసగాడు, యూదా అనగా స్తుతి, రాహేలు అనగా గొర్రె పిల్ల, రిబ్కా అనగా కట్టుట, లేయా అనగా అడవియావు లేదా అలసట, షారా అనగా రాజకుమారి, షాలేము అనగా సమాధానము, షిమ్యోను అనగా కావలివాడు, షేబా అనగా ప్రమాణము, కాలేబు అనగా కుక్క, మోషే అనగా నీటి నుండి తీయబడినవాడు, అహరోను అనగా వెలుగు ఇచ్చువాడు, యెహోషువ అనగా యెహోవాయే రక్షణ, హన్నా అనగా కృప, షెకెము అనగా భుజము, ఓర్పా అనగా మెడవంచని, రూతు అనగా సంతృప్తి స్నేహము, నయోమి అనగా మధురమైన, మారా అనగా చేదు, బోయాజు అనగా బలవంతుడు, ఒబేదు అనగా సేవకుడు, పెనిన్నా అనగా పగడము, సమూయేలు అనగా దేవుడు వినెను, ఏలి అనగా ఎత్తు లేదా నా దేవ, ఇకాబోతు అనగా ప్రభావం పోయెను, దావీదు అనగా ప్రియమైన, సిపోరా అనగా పిచ్చుట, అబిగాయేలు అనగా సంతోషాస్పదము, నాజీరు అనగా ప్రత్యేకము, బాబేలు అనగా తారుమారు, యెహోవా ఈరే అనగా యెహోవా చుచ్చుకొనును. థ్యాంక్ యూ. వెరీ నైస్ అండ్ లెంత్ ఎక్స్ప్లెనేషన్ బై హన్నా ప్రహర్షిని. వెరీ గుడ్, సూపర్ చెప్పినావు. నెక్స్ట్ లాస్యా చెప్పినా. ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ లాస్యా. నేను ఈరోజు యూద రాజులు మరియు ఇశ్రాయేలు రాజుల గురించి చెప్పబోతున్నాను. సౌలు రాజు 42 ఇయర్స్ పరిపాలన చేస్తారు. తర్వాత దావీదు 40 ఇయర్స్ పరిపాలన చేస్తారు. తర్వాత సొలొమోను రాజు 40 ఇయర్స్ పరిపాలన చేసిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యము 2గా డివైడ్ అవుతుంది. కింద యూదా,
పైన ఇశ్రాయేలు. యూదా రాజులు రెహబాము 17 years పరిపాలన చేస్తాడు. అబియా 3 years, ఆసా 41 years, యోషపాతు 25, యెహోరాము 8 years, అహజ్యా 1 year, అతల్య 6 years, యోవాషు 40 years, అమజియా 29, ఉజ్జియా 52, యోతాము 16, ఆహాజు 16, ఇస్కియా 52 years, మనష్షే 55 years, ఆమోను 2 years, మోషియా 31 years, యెహోయావు 3 months, యెహోయాకీము 11 years, యెహోవాకీను 3 months, సిద్కియా 11 years. తర్వాత చెర 586 years బబులోన్లో చెర తీసుకుంటారు. తర్వాత నర్త్ కింగ్డమ్ అంటే ఇక్కడ ఇశ్రాయేలు రాజులు. యెరబాము 21 years, నాదాబు 2 years, బాష 24 years, ఏలా 2 years, జిమ్రీ 7 days, ఒమ్రీ 12 days, ఆహాబు 22 years, అహజ్యా 2 years, యెహోరాము 12 years, యోహో 28 years, యెహోయాహాజు 17 years, యెహోయాషు 16 years, యెరబాము 41 years, జెకరియా 6 months, షల్లూము 1 month, మెనహేము 10 years, పెకాహియా 12 years, పేకా 20 years, హోషియా 9 years, లాస్ట్కి చెరా 722 years, అష్రియా దేశ రాజు. తర్వాత యూద రాజులైన ఆసా మరియు యోషపాతు. మనము ఆసారాజు గురించి 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయంలో చూడగలుగుతాము. ఆసారాజు దేవుని దృష్టిలో యథార్థంగాను దేవునిలో నడుస్తాడు. ఆసారాజు యూద రాజ్యంలో ఉన్న హేమైన విగ్రహాలు పడగొట్టాడు. తర్వాత ఆసారాజు పరిపాలించిన 10 సంవత్సరాలలో ఎటువంటి యుద్ధం ఉండదు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూషీయుడైన జెరాహు యుద్ధానికి వస్తాడు. అప్పుడు ఆస ప్రార్థన చేస్తాడు. అక్కడున్న సైన్యం మళ్ళీ తిరిగి భయపడి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆస గెలుస్తాడు. తర్వాత 35 సంవత్సరాల తర్వాత సిరియా రాజు ఆస మీదికి యుద్ధానికి వస్తాడు. అప్పుడు బెన్హదద్ అనే రాజు సహాయం కోరుతాడు. కానీ దేవుని సహాయం ఇప్పుడు కోరలేడు. అందుకు దేవుని కోపం వచ్చి హనాని ప్రవక్త దేవుడు పంపిస్తాడు. అప్పుడు హనాని ప్రవక్త అంత గొప్ప సైన్యంని దేవుడు ఓడించాడు, ఈ సైన్యం ఓడించలేదా అని హెచ్చరిస్తాడు. ఇప్పటి నుంచి నీకు యుద్ధాలు కలుగుతాయని హెచ్చరిస్తాడు. అప్పుడు ఆసాకి కోపం వచ్చి హనాని ప్రవక్తని జైల్లో వేపిస్తాడు. తర్వాత ఆసకు కాళ్ళలో జబ్బు వచ్చి కాళ్ళకు మొత్తం ఆ జబ్బులాగా అయిపోయి లాస్ట్ తను చనిపోయిన తన పితరుల సమాధులు తను కూడా పాతిపెట్టబడతారు. ఆస ద్వారా మేము నేర్చుకున్న నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ ఎల్లకాలం దేవుని నిర్ణయం మీదనే ఆధారపడాలి. ప్రార్థనలో కనిపెట్టి దేవుని నిర్ణయం ఇష్టం తెలుసుకోవాలి. సే నో టు అవర్ ఓన్ డెసిషన్ అంటే మన సొంత నిర్ణయాలు కాదు, దేవుని నిర్ణయం మీద మనం ఆధారపడాలి అని. తర్వాత యోషపాతు, ఆస కుమారుడే యోషపాతు. తను కూడా తన తండ్రిలాగా యథార్థంగా దేవునిలో ఉంటాడు. ధర్మశాస్త్రము యూదులకు లేవీలకు చదువుతారు. యోషపాతు ఇశ్రాయేలు రాజైన ఆహాబు చెడ్డరాజు తన కూతుర్నిచ్చి తన కుమారునికి పెళ్లి చేస్తాడు. దేవుని ఆజ్ఞకు విరోధంగా అన్య స్త్రీలు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి తిల్గోదు అనే ఊరికి వెళ్ళి యుద్ధానికి వెళ్తారు. ఆహాబు మారు వేషంలో వెళ్తారు. ఆస కూడా వెళ్తాడు. తర్వాత ఎవరో తెలియకుండా బాణం వదిలినప్పుడు ఆహాబు తలిగి చనిపోతాడు. కానీ ఆస రథాధిపతులకి చిక్కుతాడు. యోషపాతు రథాధిపతులకు చిక్కుతాడు. అప్పుడు ప్రార్థన చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. యోషపాతు తను కూడా దేవునిలో తన రాజ్యం వెళ్ళి మంచిగా ఉంటాడు. తర్వాత యోషపాతు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడతాడు. ఏలియా ప్రవక్త.
ఏలియా ప్రవక్త గురించి నేర్చుకున్నాము. ఏలియా ప్రవక్త అహాబు రాజుకి సవాలు ఇస్తాడు కర్మేలు పర్వతం మీద. అప్పుడు యెహోవా నిజమైన దేవుడు అని అందరు తెలుసుకుంటారు. బయలు ప్రవక్తలు తర్వాత బయలు దేవతలు నిజమైనవి కాదని తెలుసుకొని యెహోవా నిజమైన దేవుడు అని తెలుసుకుంటారు. ఈ స్టోరీ ద్వారా నీతి ఏమిటంటే విగ్రహార్థన నిబంధనలతో ఎదుర్కోవడం, హృదయపూర్వక ప్రార్థన యొక్క శక్తి, సత్యం కోసం నిలబడటం, దేవుని అంతము శౌర్యబధికారం ప్రజలకు తెలుపుట. ఏలియా ప్రవక్త వల్ల మనం కూడా రోషం కలిగి దేవుని కోసం నిలబడాలని నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. హలో ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ మణికుమార్. నేను ఈరోజు ఋతు గురించి నేర్చుకున్నాను. నయోమికి 2 కోడళ్ళు, ఋతు ఓర్పా వాళ్ళ భర్తలు చనిపోయారని వాళ్ళ అత్తైన నయోమి మీరు మీ దేశముకి వెళ్ళి సంతోషముగా ఉండండి అని చెప్తుంది. అది మీరు మీ దేశముకి వెళ్ళి వేరే వారిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అంటుంది. అది ఓర్పా అది విని సరే అని వెళ్తుంది. ఋతు మాత్రం నీ జనులే నా జనుడు, నీ దేవుడే నా దేవుడు అని వాళ్ళ అత్తతోనే ఉంటుంది. బోయాజు పొలములో ఋతు పరిగా ఏరుకుంటుండగా బోయాజు చూసి, కుమారి నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నా పొలంకే వచ్చి పని చేయి అంటారు. సరే అని వాళ్ళ అత్తకు చెప్తే బోయాజు మనకు దగ్గర బంధువేలే, పని చెయ్యి అని చెప్తుంది. సరే అని బోయాజుకు ఋతుకు పెళ్ళి అవుతుంది. బోయాజు కుమారుడు. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పినామా ఋతు గురించి మణికుమారి. నెక్స్ట్ అహల్య, ఇది ఏంటి తొందరగా చెప్పేసి. హలో, నేను చేసిన ప్రాజెక్ట్ పేరు ఎజ్రా మరియు నెహెమ్యా. ఈ కథ ద్వారా మేము నేర్చుకున్న నీతి, ఎజ్రా వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. మనం కూడా వాక్యంతో ఆనందిస్తూ ఆత్మీయంగా బలపడాలని నేర్చుకున్నాం. దేవుడి మాట మనం వింటే ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడే మనకు సహాయకుడు. నెహెమ్యాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా గోడ కట్టాడు. అలా మనం కూడా నెహెమ్యాలా దేవుని పనిని చేయాలని నేర్చుకున్నాం. ఇది నెహెమ్యా కట్టిన గోడ. థ్యాంక్ యూ. All of you, praise the Lord. My name is Akila. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నేమ్ ఎస్తేరు రాణి చరిత్ర. ఎస్తేరు ఒక యూదురాలు. ఎస్తేరు అనగా నక్షత్రము. ఎస్తేరు అనగా నక్షత్రము. ఎస్తేరు ముందు పేరు హదస్స. హదస్స అంటే సువాసన గల చెట్టు. ఎస్తేరు రాణి అయిన ఎస్తేరు యూదురాలు. తన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు కోల్పోతుంది. అప్పుడు మొర్దెకై కొడుకు అయిన దత్తత తీసుకొని తనను పెంచుతాడు. కొన్నాళ్ళ తర్వాత రాణి అయిన తర్వాత ఎస్తేరు తన ప్రజల్ని కాపాడుకోవడానికి దేవునికి ప్రేయర్ చేస్తుంది. అక్కడ ఇశ్రాయేలు అందరూ ప్రేయర్ చేస్తారు. రాణి అయిన ఎస్తేరు తన ప్రజల్ని కాపాడుకుంటుంది. అలాగే దేవుని పట్ల మనము దయ కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎంచుకున్నప్పుడు దేవుని పని మనము సక్రమంగా చేయాలి. మన ప్రాణాలు పోయినా కూడా దేవుని చిత్తం చేయాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ జెస్సీ. ఈరోజు నేను తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తున్నాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. చిన్న కుమారుడు తన తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకొని
దానిని వృధా చేసుకొని చివరికి పేదరికంలో ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తండ్రి తన కొడుకుని క్షమించి పశ్చాత్తాపపడినందుకు అతన్ని క్షమించి సంతోషంగా స్వాగతిస్తాడు. ఈ కథ ద్వారా నేర్చుకున్న అంశాలు: పశ్చాత్తాపం, క్షమాపణ, దేవుని ప్రేమ. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్పినావు జెస్సీ. అండ్ అఖిల అండ్ అహల్య, వెరీ గుడ్, బాగా చెప్పినారు. నా ద టర్న్ ఈస్ టు అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రాహుల్. నా ప్రాజెక్ట్ వచ్చేసి 66 పుస్తకాలు మరియు యేసుక్రీస్తు వంశావళి. 66 పుస్తకాలు. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ధర్మశాస్త్రములు 5, చరిత్రలు 12, పద్యములు 5, పెద్ద ప్రవక్తలు 5, చిన్న ప్రవక్తలు 12. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. సువార్తలు 4, పౌలు రాసిన పత్రికలు 14, చరిత్ర 1, ఇతరులు రాసిన పత్రికలు 7, ప్రవర్తన గ్రంథము 1. యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఆదామును అవ్వను సృష్టించాడు. దేవుడు సృష్టించాడు. ఆదాము అవ్వకి 3 కొడుకులు: కయీను, ఏబేలు, సేతు. సేతు కుమారుడు ఏనోష్. ఏనోష్ కుమారుడు కెనాన్. కెనాన్ కుమారుడు మహ్లాల్. మహ్లాల్ కుమారుడు జారెద్. జారెద్ నుంచి జారద్ కొడుకు మహుతాష్. మహుతాష్ కొడుకు లేమర్. లేమర్ కొడుకు నోవాకు 3 కొడుకులు. నోవాకు 3 కొడుకులు. మొదటి కొడుకు షేము. షేముకు 5 మంది కొడుకులు. హాముకు 4 కొడుకులు. జాపెత్కు 7 మంది కొడుకులు. షేమ్ నుంచి షెలాక్ ఏబెను కుమారుడు ఏబెను. ఏబెనుకు 2 కుమారుడులు. పాలే నుంచి పాలే కుమారుడు రూతు. రూతు కుమారుడు సేజ్ కుమారుడు నాహోరు. నాహోర్ కుమారుడు తెరాహ్. తెరాహుకు 3 కుమారుడులు. అబ్రహాము. అబ్రహాము భార్య సారా. రెండవ భార్య కెతురా. అబ్రహాము కెతురా కుమారుడు హాగరు. శారా కుమారుడు ఇసాకు. ఇసాకు భార్య రెబ్కా. ఇసాకుకు 2 కొడుకులు. ఇసాకుకు ఏశావు, యాకోబు. ఇది యాకోబు సంతానం. యాకోబుకు 2 భార్యలు, లేయా, రాహేలు. వాళ్ళకు 12 మంది కొడుకులు. వాళ్ళందరినీ ఇశ్రాయేలు అంటారు. లేవి వంశం నుంచి అమ్రాన్ భార్య జకబేద్. వాళ్ళకి 3 కొడుకులు: మిహ్రాము, ఆరోను, మోజెస్. జూదా రాజు వంశం నుంచి వచ్చిన వాళ్ళు దావీదు కుమారుడు సొలొమోన్. సొలొమోన్ నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ రాహుల్ తేజ్, చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు. అండ్ టుడే ఈజ్ రాహుల్ తేజ్ బర్త్డే. అండ్ అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే రాహుల్ తేజ్ చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ బన్నీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రాహుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ తొందరగా చెప్పేసి ప్రైజ్ ది లార్డ్ చెప్పు సెల్విన్. మై నేమ్ ఇస్ సెల్విన్ సుశాంత్. నేను దానియేలు మరియు సింహాల గుహ దానియేలు మరియు సింహాల గుహ చార్ట్ ప్రిపేర్ చేసినాను. దర్యావేషు బబులోను రాజు అయి దానియేలుని నాయకుడిగా ఈ రాజ్యంకి నిర్వహించాలనుకుంటే
దర్యావేషు జ్ఞానులు ఈర్ష్యపడి రాజా దానియేలు వేరే దేవుళ్ళకు ప్రార్థిస్తాడు, అందుకు మమ్మల్ని నాయకుడిగా చెయ్యి అని చెప్తే దర్యావేషు వినకుండా నేను లేదు, దానియేలు అంటే నాకు బహుప్రియుడు, నేను దానియేలునే చేస్తా అని చెప్తాడు. అప్పటికి జ్ఞానులు ఈర్ష్యతో రాజా సరే నేను కొత్త చట్టం ప్రకటించండి, మీరు తప్ప వేరే దేవుళ్ళని మొక్కితే సింహాల గుహలో వేస్తానని చెప్పండి అంటే సరేలే అని వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. తర్వాత తూర్పు దానియేలు రాజు ఆజ్ఞ పాటించకుండా తూర్పు దిక్కున యెరూషలేము వైపు నిలబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. 2 సార్లు చూసి చెప్తే దానియేలు సరేలే అని వదిలేస్తాడు. 3వసారి రాజా ఇప్పటికైతే ఇది తప్పించావు, ఇప్పుడైతే కన్ఫామ్గా సింహాల గుహలో వేయాలి అని చెప్తే సర్లే అని వేస్తాడు. దర్యావేషు రాజు పొద్దున లేచి చూస్తే దానియేలు అని గుహలోకి చూస్తే దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక, నా దేవుడు దూతలను పంపి నన్ను సింహాల నోళ్ళు మూపించాడు అని చెప్తాడు. తర్వాత దర్యావేషు దానియేలు బతికున్నాడని చాలా సంతోషించి తనను మోసం చేశారని ఆ జ్ఞానులను శిక్షించి దానియేలు నాయకుడిగా చేశాడు. థ్యాంక్ యూ. Praise the Lord everyone, my name is Kelvin. Praise the Lord everyone, my name is Kelvin and నేను ఎబేజు గురించి చెప్పబోతున్నాను. ఎబేజు వేదన పుత్రుడు. ఆశీర్వాదం, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము అని ప్రార్థన చేశాడు. నా సరిహద్దులను విశాలపరచుము అని ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండమని ప్రార్థన చేశాడు. నాకు కీడు రాకుండా తప్పించుమని ప్రార్థన చేశాడు. ఇంకోటి నేర్చుకున్నాడు, శతాధిపతి యొక్క విశ్వాసం. శతాధిపతి తన దాసుడు పక్షవాయువు కలిగి ఉన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు కపెర్నహూముకి వచ్చాడు. అది తెలుసుకొని శతాధిపతి యూదుల పెద్దలను యేసుక్రీస్తు దగ్గరికి పంపించాడు. అప్పుడు బతిమాలుకున్నాడు. యేసయ్య వారితో శతాధిపతి ఇంటికి వస్తున్నప్పుడు శతాధిపతి నీవు మా ఇంటికి రావడానికి అర్హుడం కాదు, నీవు మాట మాత్రం సెలవీయము, నా దాసుడు అక్కడ స్వస్థపడతాడు అని చెప్పాను. అప్పుడు యేసయ్య నీలాంటి గొప్ప దాసుని ఎక్కడ చూడలేదని చెప్తాడు. నీవు ఇంటికి వెళ్ళు, అక్కడ నీ దాసుడు స్వస్థపడతాడు అని చెప్పాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తన దాసుడు స్వస్థపడతాడు. థ్యాంక్ యూ. Hello, few praise the Lord. My name is Samson Raj. ఈరోజు నేర్చుకునేది ద్రాక్షరసం మార్చిన. దేవుడు కానా పెళ్ళికి వెళ్ళినప్పుడు అప్పుడు మరియా వచ్చి ద్రాక్షరసం అయిపోయిందంటే దేవుడు నా సమయం ఇప్పుడే రాలే అంటే మరియా వెళ్ళి శిష్యులతో దేవుడు చెప్పిన మాట వినండి అనింది. దేవుడు ఆది బాణాల్లో నీళ్ళు నింపమన్నాడు. శిష్యులు వెళ్ళి నీళ్ళు నింపి తాతకి దేవుడు ద్రాక్షారసం మార్చినారు. థ్యాంక్ యూ.
దేవుడు 3 రోజులు కొండ మీద వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు ప్రజలు వెళ్ళిపోయేటప్పుడు దేవుడు వీళ్ళకి ఏమైనా పెట్టి పంపించాలంటే అప్పుడే శిష్యులతో మీద ఏమైనా ఉన్నాయంటే దేవుడు మధ్యలో ఏం లేవు అన్నారు. దేవుడు వీళ్ళని పంపించేస్తే వీళ్ళని హోటల్లో తిని వెళ్ళిపోతారు అన్నారు. అప్పుడు దేవుడు లేని ప్రజలకి ఏమైనా పెట్టే పంపిస్తా అని అప్పుడు ఒక చిన్న పిల్లాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చినాడు. దేవుడికి ఇచ్చింటే దేవుడు దాన్ని ప్రే చేసి ఆస్వాదించినాడు. 5,000 మందికి పంచి మిగతా గంపల మీద 12. థ్యాంక్ యూ. వెరీ గుడ్ శ్యామ్, చాలా బాగా చెప్పినావు. ఏసై చేసిన అద్భుతాలు 5 రొట్టెలు 2 చేపలు 6 బాణాల నిండా ద్రాక్షరసం, చాలా బాగుంది. అండ్ ఫైనల్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, My name is Nishwant. My name is Nishwant. We are from senior class. నెబుకద్నెజరుకు కళ వస్తుంది. ఈ కళలో దేవుడు అతనుకు దీన్ని చూపిస్తాడు. అతడు దీన్ని తీసుకొని వెళ్ళి తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాడు. దీని మీనింగ్ నాకు కావాలని చెప్పి, దీని భావం నాకు కావాలని అడిగితే ఎవరు దాని భావం చెప్పలేరు. అలాగే ఆ కళను కూడా అతడు మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత అతడు ఒక ప్రకటన ఇస్తాడు, ఎవరైతే నా కళ నా భావం చెప్పాలి అని చెప్పి. తరువాత దానియేలు వచ్చి ఆ కళను నేను చెప్తాను అని అంటాడు. ఆ కళలో ఇది వచ్చేసి గోల్డ్, ఇది సిల్వర్, ఇది బ్రాంజ్, ఇది ఐరన్ ప్లస్ శాండ్. దీనిలో ఇది వచ్చేసి బబులోన్ రాజ్యం, ఇది పెర్షియా రాజ్యం, ఇది గ్రీస్ రాజ్యం, ఇది రోమన్ రాజ్యం, ఇది యూరప్ రాజ్యం. ఈ రాజ్యాలలో దేవుడు దీన్ని గోల్డ్తో పోల్చబడినాడు, దీన్ని సిల్వర్తో పోల్చినాడు, దీన్ని బ్రాంజ్తో పోల్చినాడు, దీన్ని ఐరన్తో పోల్చినాడు, దీన్ని సాయిల్ ప్లస్ ఐరన్తో పోల్చినాడు. ఒక రాయి చేతి నుండి విసిరిన ఒక రాయి వచ్చి ఇక్కడ పడి ఇది మొత్తం పడిపోతుంది. అప్పుడు ఈ రాజ్యాలన్నీ పోతాయి. యేసుక్రీస్తు రాజ్యం నెక్స్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నిశ్వంత్, చాలా బాగా చెప్పినావు. దేవుని దయ వల్ల అన్నీ సక్రమంగా జరిగినాయి. దేవుని దయ వల్ల ప్రోగ్రామ్ వరల్డ్ సండే స్కూల్ సండే ప్రోగ్రాము ఆది నుంచి అంతం వరకు దేవుడికి మహిమకరంగా జరిపించినందుకు దేవుడికి వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి చివరగా మరి అందరము కలిసి ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగలనైనా మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం అంతా కాచి కాపాడి నీ కృపలో భద్రపరుచుకున్న దేవా మీకు వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి నాయన ఈరోజు స్పెషల్ డే, మరి వరల్డ్ సండే స్కూల్ సండేని జరుపుకొనుటకు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశంను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ ప్రోగ్రాంలో ఆది నుంచి అంతం వరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా ఇంకా బలంగా అభివృద్ధి పరచులాగున వారు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి యేసయ్య. ఇదిగో తండ్రి, మరినైనా సండే స్కూల్ బిడ్డలు మరినైనా ఈ సంవత్సరం అంతా నేర్చుకున్నటువంటి పాఠాలను లెసన్స్ మరినైనా వాళ్ళు బైబిల్ ఎగ్జిబిషన్ రూపంలో మరినైనా ఎగ్జిబిట్ చేసి మరినైనా ప్రతి ఒక్కటి మరినైనా వారికి చక్కటి వారు మరినైనా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయుటకు వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రినైనా యేసయ్య. ఇదిగో తండ్రి, బిడ్డలు ఈ విధంగానే మరినైనా నీ సన్నిధిలో ఎదుగులాగున వారు ఆత్మీయంగాను వారి ఆలోచనలను మరినైనా నీలో ఎదుగులాగున మీరే మాకు వాళ్ళకు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి యేసయ్య. ఇంకా రాలేక వెనుకబడి ఉన్న వారిని త్వరగా మీ సన్నిధికి రప్పించి వాళ్ళు కూడా మరినైనా ఈ బిడ్డల్లాగా మరినైనా నీలో మరినైనా ఆత్మీయంగా ఎదుగులాగున వారికి సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మరినైనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నైనా. ఇదిగో తండ్రి,
పిల్లలకు సహాయం చేసినటువంటి టీచర్స్ని బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. యేసయ్య మరి నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్య ఇదిగో తండ్రి మరి నాయన టీచర్స్ని బట్టి మీ సన్నిధికి వస్తుంటున్నాం తండ్రి. మరి నాయన ఇంకా వాళ్ళకు మంచి చక్కటి జ్ఞానములు వారికి దయచేయండి. బిడ్డలకు ఏ విధంగా నేర్పించాలో, ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలో వారికి కావాల్సినటువంటి చక్కటి జ్ఞానములు వారికి దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. యేసయ్య స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి మా సంఘాన్ని అంతటిని మీ సన్నిధికి తీసుకొని వస్తూ ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మనము క్షమించుము, మమ్మల్ని శోధన తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావం యేసుక్రీస్తు నామముకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. 2, 3 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.